తిరుపతి జిల్లాలో ఆధ్యాత్మిక విద్య, సామాజిక రంగాల్లో విశిష్ట చరిత్ర కలిగిన ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పేడు వ్యాసాశ్రమ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ అభివృద్ధి, నిర్వహణ, విద్యా కార్యక్రమాల పునరుద్ధరణ, ఆశ్రమ ఆస్తుల పరిరక్షణ, పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడం తదితర అంశాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, ఆశ్రమంతో అనుబంధం ఉన్న స్వామీజీలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సుమారుగా 100 సంవత్సరాల పైబడిన చరిత్ర గల వ్యాసాశ్రమం. శ్రీ మలయాళ స్వామి వారు దీన్ని స్థాపించడం జరిగింది. ఎంతో గొప్ప చరిత్ర గల ఈ వ్యాసాశ్రమం గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో విద్యను బోధించడం కానీ, మిగతా ఆశ్రమాన్ని నడిపించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి మరియు ఇద్దరు ట్రస్ట్ మెంబర్లు సరిగా చేయటం లేదని గడిచిన 3-4 వారాల నుంచి మనకి అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, సాధువులు, దాతలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వాళ్ళు నివేదించిన తర్వాత కూడా మనం స్థానికంగా ఎండోమెంట్ వాళ్ళు, రెవెన్యూ, పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఒకసారి ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. తదనంగా ముందుకు ఎలా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇరు వర్గాల్ని, ప్రస్తుతం మేనేజ్మెంట్ని, అదేవిధంగా మనకి ఎవరైతే పూర్వ విద్యార్థులు, సాధువులు వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అందరం కలిసి కూర్చొని ఎట్లా అయితే దీనికి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలవడం జరిగింది. దానికి ప్రస్తుతం ఉన్నటువంటి మేనేజ్మెంట్ నుంచి ఎవరు రాలేదు ఈరోజు. అయినప్పటికీ మిగతా వాళ్ళు ఎవరైతే వచ్చారో స్వామీజీలు అందరి నుంచి కూడా వాళ్ళ సూచనలు, సలహాలు విన్న తర్వాత మనకు అర్థమైంది ఏమిటంటే, ఏదైతే ముందుగా ఆగస్టు 27వ తారీఖున శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాలని పోస్ట్పోన్ చేయమని వారి యొక్క రిక్వెస్ట్. ఎందుకంటే దీంట్లో ఎవరిని భాగ్యస్వాములు పరచకుండా కేవలం 2-3 మనుషులే దీన్ని చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. ఎటువంటి నియమ నిబంధనలు కూడా పాటించట్లేదు అనేది వాళ్ళ యొక్క ముఖ్య అలిగేషన్. సో కనుక అది కూడా మేము అందరం నిర్ణయించుకున్నాము. ఆగస్టు 27 అంటే ఇంక తక్కువ రోజులే సమయం ఉంది కాబట్టి అందరూ కలిసికట్టుగా చేస్తే బాగుంటుంది. చాలామంది స్వాములు వచ్చారు, వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా పూర్తి స్థాయిలో బోర్డు ఏదైతే వ్యాసాశ్రమ అభివృద్ధి ట్రస్ట్ అనేది రిజిస్టర్డ్ ట్రస్ట్ 2005లో అప్పటి ఉన్నటువంటి పీఠాధిపతి వర్యులు ఏర్పాటు చేశారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ ఫంక్షనింగ్లోకి తీసుకొస్తూ దాని ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాలు చేస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం. ఇది కూడా ప్రస్తుత మేనేజ్మెంట్ వాళ్ళకి చేరవేసి ప్రస్తుతానికి టెంపరీగా వాటిని పోస్ట్పోన్ చేయమని కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా సలహాలు చూసుకున్నట్టయితే అక్కడ కొంతమంది పని చేయకూడని వాళ్ళు పని చేస్తున్నారని, ఎటువంటి సంబంధం లేని వాళ్ళు దాంట్లో పనిచేస్తున్నారని కూడా చాలా కంప్లైంట్ ఇచ్చారు. సుమారుగా గడిచిన 12-13 సంవత్సరాల నుంచి వివిధ కంప్లైంట్లు, అఫీషియల్ కంప్లైంట్స్ ఉన్నాయి, అఫీషియల్ ఎంక్వైరీస్ కూడా జరిగినాయి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర జరిగి. అదేవిధంగా కొన్ని మ్యాటర్స్
ఆనరబుల్ హైకోర్టు పరిధిలో కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా అతి త్వరలోనే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సహకారంతో వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి పరిష్కార దిశగా చేస్తూ సంబంధం లేని వాళ్ళని కూడా ఎట్లయితే చేయాలనేది కూడా ఒకసారి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మలయాళ స్వామి వారు 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి వీలునామాలు ప్రధానంగా నెక్స్ట్ వచ్చినటువంటి స్వామివారు రాసినటువంటి వీలునామాల్ని పాటించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా మా ముందుకెళ్ళి అలా చేస్తామనేది కూడా చెప్తున్నాము. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ ఎటువంటి ఆస్తులు కూడా అన్యక్రాంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పైన ఉంది కాబట్టి అవన్నిటిని కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా కూడా చేయమని డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్కి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి వాళ్ళ డే టు డే అఫైర్స్లో వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ చేయదలుచుకోలేదు. కేవలం సూపర్వైజరీ బాడీగా వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పందించడం కోసం, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే వాళ్ళ రూల్స్కి అనుగుణంగా వాళ్ళు వాళ్ళ బాడీని నడుపుకుంటే సరిపోతుంది అనేది కూడా మా సైడ్ నుంచి కూడా తెలియచేశాము. అదేవిధంగా ఈ మొత్తానికి కూడా ఈ సమస్యని అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. అందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం ఎవరైతే పీఠాధిపతి ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే పనిచేయటానికి అందరికి కూడా సుముఖంగా ఉన్నారని వాళ్ళు చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఉన్న మేనేజ్మెంట్ కూడా ఒకసారి పిలిపించి మాట్లాడి ఈరోజు జరిగినవన్నీ కూడా వాళ్ళకి చేరవేసి ఈ సమస్యకి అతి త్వరలోనే పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్తూ వ్యాసాశ్రమానికి కూడా పూర్వ వైభవం వచ్చే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆశ్రమానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అక్కడ సజావుగా అన్ని జరగాలనేది కూడా దాని సారాంశం. తదనుగానే మేము కూడా జిల్లా యంత్రాంగం కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఇష్యూస్ రాకుండా అతి త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించి సజావుగా ముందుకు సాగే విధంగా కాలక్రమేణా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే విధంగా కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ కూడా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సభాముఖంగా ఆ మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కొత్తగా